ఎన్ని పనులైనా చేయగలుగుతాం, ఫ్యామిలీని చూసుకోగలుగుతాం, ఎంతటి దూరమైన నడవగలుగుతాం, పిల్లల్ని చూసుకోగలుగుతాం, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే చూసుకోగలుగుతాం నిద్రలో మేలుకొని మరి. కానీ అవమానాల్ని, బాధల్ని, వెక్కిరింపు మాటలని అస్సలు తలుచుకుంటే అవన్నీ ఎంత బాధ అనిపిస్తుంది. అది అందుట్లో నీ వల్ల కాదులే, ఎందుకు అనవసరంగా చేస్తున్నావు, టైం వేస్ట్ అంటే చాలా ఏడుపు వస్తుంది. కానీ ట్రై చేద్దామని మనం స్టార్ట్ చేస్తే వాళ్ళ వెక్కిరింపు మాటలు. కానీ ఏడవలేము, అలా అని నవ్వలేము, ఎదురు తిరిగి మాట్లాడలేము. క్వశ్చన్ మార్క్ ఫేస్లో సరే అంటాము. అందరూ ఇలా ఉంటారని కాదు, ఆల్మోస్ట్ మన ఆడవాళ్ళ పరిస్థితి అదే అనుకుంటున్నాను. అందులో నేను ఉన్నాను. కానీ అందరికీ చెప్పాలనిపించింది, నో ఛాన్స్. ఎవరు మమ్మల్ని ఏమన్నా తిట్టినా వాళ్ళని మనం వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు అనిపిస్తుంది. బాధలో ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్గా రారు. ఎలాంటి సమాజంలో ఉన్నప్పుడు మనం జీవితం కోసం మనమే పోరాడాలి అనిపిస్తుంది. మనం చాలా ధైర్యంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అనిపిస్తుంది. అదే మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మనతో పాటు షాపింగ్లకు వస్తారు, మాటలు చెప్తారు, ఏమైనా చేస్తారు. అదే మన దగ్గర డబ్బు లేదనుకో, వేరే వాళ్ళని తీసుకొని వెళ్తారు షాపింగ్ కానీ దేనికైనా సరే. అంతే కదా, ఈ సమాజం అలానే ఉంది ఇప్పుడైతే. మీరు అవునంటారా కాదంటారా? అందరూ అంటారు సహనంగా ఉండాలి అని. ఆ సహనమే సమాధానం చెప్తుంది అని. మనం సహనంగా ఉన్నంతకాలం వీళ్ళేమనర్లే అనేసి అంటూనే ఉంటారు. ప్రతి దానికి ఆడ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మనల్ని అంటూనే ఉంటారు. అవసరం తెచ్చుకొని మరీ మాట్లాడుతూ ఉంటారు. అదేంటో మనుషులు చాలా విచిత్రంగా ఉంటున్నారు. మా దగ్గర అయితే వానలు తగ్గాయి, బయటకు వచ్చాము. చూస్తే వామ్మో, పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగి పడ్డాయి ఈ వానకి. అలా ఉంది మా పరిస్థితి. ఇంకా కూరగాయల రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. చూసుకొని కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళాము. బాయ్.